హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజు ఆదివారం రానే వచ్చేసింది. 8 గంటలకల్లా మేము కోరి సెంటర్లో నాతో పాటు నలుగురు ఫ్రెండ్స్ రెడీగా ఉన్నాం. అప్పుడే 8 గంటలకి బస్సు వచ్చింది. బస్సులో మేము అంతా ఎక్కగానే బాగా స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు? ఆదివారం కదా, మురారి గండేపల్లి వెళ్తున్నాం అమ్మవారి మొక్కుబడికి. అక్కడ స్వయంభూగా వెలిసిన దుర్గమ్మ తల్లి దర్శించుకొని అక్కడే సాయంత్రం వరకు గడిపాం. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీకోసం అప్లోడ్ చేస్తున్నా. మా ప్రయాణం ఇలా జరుగుతుంటే పొలాలు పచ్చిక మైళ్ళు వచ్చాయి. ఇంతలో దోసకాయలపల్లి వచ్చింది. దోసకాయలపల్లిలో మేము మేకపోతు తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ బస్సు బయలుదేరింది. చుట్టుపక్కలంతా కూడా ఎంతో అందమైన పొలాల మధ్య హాయిగా ఉంది. గుడికి చేరుకున్నాం. ఇక వెళ్ళగానే అక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. ఇంతకీ మేమే కాదు, మా స్టాఫ్ అంతా, అంటే మనీ టైలర్స్ స్టాఫ్ అంతా కలిసి గుడికి ప్రోగ్రాం పెట్టుకున్నమాట. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మొత్తం చూడండి. మురారి గ్రామం నుండి సుమారు 3-4 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అమ్మవారు స్వయంభూగా వెలిశారు. అమ్మవారికి ప్రత్యేకంగా ఆలయం అంటూ లేదు. వేప చెట్టు కింద ఆమె వెలిశారు స్వయంభూగా. అక్కడ చెప్పిన వాళ్ళ ప్రకారం అమ్మవారికి గుడి కట్టవద్దని అమ్మవారి కల్లోకి చెప్పారట. అందుచేతే అమ్మవారికి పూజలు అన్నీ ఆ చెట్టు కిందే జరుగుతుంటాయి. ఆదివారం అలాగే మంగళవారం కూడా విపరీతంగా భక్తులతో ఈ గుడి కళకళలాడుతూ ఉంటుంది. మొక్కిన మొక్కులు తీర్చే కల్పవలిగా ఇక్కడ భక్తులు భావిస్తారు. అందుకే దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గురువేరే వెళ్ళిపోతాను గారు మా గొల్లలో చల్లగా ఉండాలి. రాయడం అంటే బాబాయ్ ఎన్ని గోడి వెళ్ళిపోయిందని ఉడికిపోతుందిరా చెప్పాడు. అంత వాళ్ళు రూపాయలు దానికి మంది నేను మాట ఇచ్చాను. వన్ చేస్తా జోబులో పెట్టుకోలే, కొడతాడు జోబులో పెట్టుకోలేదు. గంటలకు వెళ్ళిపోతాం.